సంబంధించి ఆయన నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూద్దాం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల మీద డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. भारत ने तो वॉर ऑलरेडी डिक्लेयर कर दी है ताश सिंध मुआहदे को मुअत्तल करके। ये पाकिस्तान की, अगर पाकिस्तान का पानी रोका गया तो ये हमारी रेड लाइन होगी, मेरा रेड लाइन है। मुझे कोई शक नहीं है और मेरी अपनी सोच कहती है कि अगर पुश कम्स टू शव, पाकिस्तान वुड नॉट इवन हेजिटेट टू यूज टैक्टिकल न्यूक्लियर वेपन्स। मतलब ये ठीक है अगर डिटरेंस, क्योंकि हमारे डिटरेंस का एक बहुत बड़ा ये भी है कि भारत कभी भी जो है पानी पाकिस्तान का नहीं रोकेगा। ये हमारे ऑफिशियल डिटरेंस का एक हिस्सा है जी। हमारा डिटरेंस इस बात जो है, अगर हमने न्यूक्लियर वेपन्स बनाए हैं तो उसमें एक ये भी है क्योंकि हमारी सर्वाइवल का मसला है ना। बिल्कुल, अगर पानी नहीं आता तो हमारा सर्वाइवल खतरे में पड़ जाएगा। तो ये हमारा एक जो है, भारत को ये होशियार रहना चाहिए, 10 मरतबा 100 मरतबा सोचना चाहिए कि पानी को बंद करने का मतलब क्या है, या पानी को कम जो फ्लो है उसको भी कम करने का मतलब भी क्या है। सही। अगर 133 मिलियन एकड़ फीट से एक कतरा भी कम हो गया तो फिर भारत को ख्याल रखना चाहिए। और अगर यहाँ पे पानी नहीं बहता इन दरियाओं में तो फिर खून तो बहेगा, क्योंकि और तो कुछ हमारे पास उसका इलाज नहीं है। तो टैक्टिकल न्यूक्लियर वेपन्स अनसर जो है हमने सिर्फ दिखाने के लिए रखे हुए, उसका कुछ इस्तेमाल का अगर वक्त आया तो वो इस्तेमाल भी होंगे। तो भारत को ये ख्याल रखना चाहिए कि इस दफ़ा भारत ने तो वॉर ऑलरेडी डिक्लेयर कर दी है ताश सिंध मुआहदे को मुअत्तल करके। ये पाकिस्तान की, अगर पाकिस्तान का पानी रोका गया तो ये हमारी रेड लाइन होगी, मेरा रेड लाइन है। मुझे कोई शक नहीं है और मेरी अपनी सोच के రైట్. అది ఆయన చెప్పిన పాయింట్స్ కి సంబంధించి ఒకసారి కీన్ గా అబ్జర్వ్ చేసి ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఏమంటున్నాడంటే కనుక వాటర్ని ఆపితే, మీరు సింధు నది జలాలను ఆపితే ఇంకా అక్కడ రక్తమే ప్రవహిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే అంశానికి సంబంధించి ఆయన మాట్లాడే కన్నా ముందు కొద్ది గంటల క్రితం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అన్న మాటలని ఈయన మళ్ళీ రీటరేట్ చేస్తున్నాడు. ఈయన మళ్ళీ ఇక్కడ మాట్లాడడం జరుగుతోంది. ఏమంటున్నాడు? సింధు నది జలాలను వదలకపోతే మాకున్న ఆప్షన్ వేరే లేదు, మాకు అక్కడ రక్తం ప్రవహింపజేయాల్సిందే అంటూ ఒక మాజీ డిప్లొమాట్గా ఆయన చేయాల్సిన వ్యాఖ్యలేనవి అది సమంజసమేనా? అది ఒకసారి పాకిస్తాన్ ఆలోచించుకోవాలి. దాంతోపాటు ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ ఇంకో మాట్లాడడం జరుగుతోంది, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ను వాడతాం, సింధు నదీ జలాలను ఆపడం అంటే అర్థం మీరు యుద్ధానికి ప్రేరేపించినట్టే, కాబట్టి ఇక్కడ మేము టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ను వాడతాం అని చెప్పి. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఎలా వాడతారయ్యా? ఎలా వాడతారు అంటే యుద్ధానికి మీరు ఇండైరెక్ట్గా పురుగొలుపుతున్నారనమాట. యుద్ధంలోకి దిగిన తర్వాత ఒక స్టేజ్లో చూసిన తర్వాత ఎవరైనా ఉపయోగిస్తారు, కానీ మీరు ముందు ఉపయోగిస్తారంటే అర్థం ఏంటి? అయితే ఒకటి మీరు భయపడుతూనే ఉండాలి, లేకపోతే మీ అసమర్థతను ఇక్కడ మీరు ఇన్ఫ్యాక్ట్ అక్కడ ప్రెజెంట్ చేస్తూ ఉండాలి. ఈ రెండు కాని పక్షంలో మేకపోతు గాంభీర్యం అనే పదం విరివిగా వాడుతున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ మేము ప్రయోగించాల్సి వస్తుంది. పోనీ వీటన్నిటినీ కాదు మీరు తెగించారా? సీదా ప్రశ్న కదా, మీరు తెగించారా? సమాధానం చెప్పండి. తెగిస్తే కనుక దానికి సమాధానం కూడా భారత్ దగ్గర గట్టిగానే ఉంటుంది. డిప్లొమాటిక్ వ్యూలో కూడా మేము అలాగే వెళ్ళే పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఏమంటున్నాడు, మా న్యూక్లియర్ వెపన్స్ని మేము ఊరికేమీ ఉంచుకోలేదు. ఎవడు ఉంచుకుంటాడు? మీ ఇష్టం కోసం మీరు తయారు చేసుకున్నారు, మీ సేఫ్టీ కోసం, మీ సెక్యూరిటీ కోసం మీరు తయారు చేసుకున్నారు. మీరు వాడాలనుకుంటే వాడతారు, అది మీ ఇష్టం. కానీ మీరు ప్రయోగిస్తే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు కదా, ఖాళీగా ఉంటారు కదా. మీ దగ్గర తుప్పుపట్టిన సామాన్లకి మా దగ్గర అత్యాధునికమైన వెపన్స్ ఒక్కటి చాలు, ఎప్పుడో జమానట్టు అయి ఉంటాయి మీ దగ్గర. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీకు తిండికి సంబంధించి IMF ఇస్తున్న డబ్బులతో 2027 వరకు మీరు నెట్టుకు రాగలరు. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి, సరిపోతుంది. ఇది నా క్వశ్చన్ ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈరోజు రైల్వే మినిస్టర్ హనీఫ్ అబ్బాసీ అంట, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? రైల్వే మినిస్టర్. ఈ మంత్రులందరూ వాళ్ళ సెక్యూరిటీ మీద మాట్లాడాల్సింది పోయి భారత్ మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మాటల తూటాలు పేల్చే పరిస్థితి. బిలావల్ భుట్టోకి సంబంధించి కూడా, బిలావల్ భుట్టోతో పాటు మాస్టర్ హఫీజ్ సయ్యద్, ఇది 26/11 హఫీజ్ సయ్యద్కి ఎవరైనా మీకు మీ భాష వస్తే కనుక, అంటే వాళ్ళ కమ్యూనికేట్ చేయగల భాష వస్తే కనుక కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నువ్వు ఇక్కడ మాకు చిక్కావు, మీ వాళ్ళు అక్కడ ఏదో టాక్టికాలిటీ ప్రయోగించి నిన్ను ఇక్కడి నుంచి విడిపించుకునే ప్రయత్నం చేశారు. అంటే భారత్ దయతో విడిచిపెట్టేసింది నీకు హఫీజ్ సయ్యద్. యో మెస్సీ, భారత్ నిన్ను దయతో విడిచిపెట్టేసింది. దయతో విడిచిపెట్టేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? లష్కర్-ఏ-తయ్యబా, జైష్-ఏ-మహమ్మద్ ఇలాంటి దుర్మార్గపు
దుశ్చర్యలకు పాల్పడే ఉగ్ర సంస్థల్ని మేపుతున్నావు, అక్కడ పెంచి పోషిస్తున్నావు. వీటికి సరిపోదన్నట్టు ది రెసిస్టెంట్ ఫ్రంట్, లష్కర్ తోయిబా కౌచేషకి సంబంధించి ఇలాంటి ఉగ్ర సంస్థలకి అనుబంధ సంస్థలు. ఎందుకంటే నేరుగా ఇప్పుడు రంగంలోకి దిగే పరిస్థితుల్లో భయపడుతున్నారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చేవాడు తినడానికి డబ్బులు లేవు కదా, మీరు మీకు వాడికి పెంచి పోషిస్తాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మాటల యుద్ధం చేస్తున్నారు. ఒకరేమో ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి మీద దాడి చేస్తున్నారు. సిగ్గుందా మీకు భారత ప్రధానమంత్రిని అనడానికి? అఫ్కోర్స్ మాకు రాజకీయాలు ఏవైనా ఉండొచ్చు, కానీ దేశం విషయానికి వస్తే అందరూ ఒకటి. ఎందుకంటే మీ ప్రధానమంత్రికి మీరు మర్యాద ఇవ్వలేకపోతున్నారు. మీ సైన్యం ముందు వస్తోంది, మా దగ్గర అలా కాదు. మా సైన్యం, మా ప్రధాని, మేము ఇలాంటి సందర్భంలో అందరూ ఒకటి, అందరూ ఒకే మాట మీద వెళ్తాం. మీలా కాదు, మీ ఆర్మీలా కాదు. ఎందుకంటే మీ ఆర్మీకి సంబంధించి కుటుంబాలను బయటకు పంపించేస్తున్నారు. ముందు దాని సంగతి చూడండి, తర్వాత మీరు భారత్కి సంబంధించి మీ న్యూక్లియర్ వెపన్స్ వాడతారో, లేకపోతే మీ దగ్గర ఉన్న ఇంకా వెపన్స్, ఇంకేమైనా స్పెషల్ వెపన్స్ ఏమైనా ఉంటే బయటకు తీస్తారో, వాటి సంగతి ఆలోచిద్దురు. కానీ ఒకసారి సో కాల్డ్ ఫారెన్ మినిస్టర్, పాకిస్తాన్స్ సో కాల్డ్ ఫారెన్ మినిస్టర్ మిస్టర్ బిలావల్ భుట్టో, యూ షుడ్ క్రాస్ ఎగ్జామినేషన్ యువర్ సెల్ఫ్ వన్స్ బికాస్ సేయింగ్ దీస్ వర్డ్స్ ఆర్ నాట్ కరెక్ట్. ఒక్కసారి ఆయన ఏమన్నాడు చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఇవ్వాల్సింది మనం మన భాషలో ఇద్దాం, వాళ్ళు కన్వే చేసుకుంటారు. అది ఒక్కసారి బిలావల్ భుట్టో ఏమంటున్నాడో చూద్దాం. इंडस वाटर ट्रीटी है जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है. मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते. और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा. या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा. कि जो इंडस वाटर ट्रीटी है, जो अच्छा सिंधु मादी, पानी बहेगा, नहीं तो खून बहेगा. क्या बात है ये तो मंत्री के होते आप ये बोल नहीं सकते ना, कैसे बोल सकते हो? चाहिए तो युद्ध में सीधे लड़ाई के लिए आ जाओ, तब देख लेंगे. అంతే కదా, యుద్ధంలోకి నువ్వు దిగు, నీ ఆర్మీని దింపు, అప్పుడు తెలుస్తుంది నీకు. అక్కడ నిల్చొని ఊకదంపుడు ప్రసంగాలు కాదు. ఒక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత హుందాగా మాట్లాడాలి. నువ్వెలా మాట్లాడితే ఇంకా మేము అలాగే మాట్లాడాల్సి వస్తుంది అనుకుంటున్నామేమో, బట్ చాలా మర్యాదగా మేము ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది మిస్టర్ బిలావల్ భుట్టో. ఎందుకంటే పాకిస్తాన్ మంత్రిగా నువ్వు ఉన్నావు, అక్కడ నీ ఆర్మీనే సరిగ్గా మాట్లాడట్లేదు, నీ ఆర్మీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది, నువ్వేమో ఉగ్రవాద సంస్థల్ని మేపుతున్నావు. ఇది నేనంటున్న మాట కాదు, సాక్షాత్ మీ రక్షణ శాఖ మంత్రి, యువర్ డిఫెన్స్ మినిస్టర్ ఓన్లీ సెడ్ అబౌట్ టెర్రరిజం in your country. So just think about yourself. కాబట్టి ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఆ తర్వాత మమ్మల్ని అందుగాని, తర్వాత నీ దగ్గర తుప్పు పట్టిన సామాన్లు, ఇనప సామాన్లు ఏవో ఉన్నాయి, వాటి దగ్గర చూసి ఓహో నా దగ్గర ఉన్నాయి సామాన్లు అనుకుని చెప్పి మొత్తేసుకోకు. బికాస్ అవి పనిచేయవో మీ వాళ్ళకే తెలీదు. అందుకే మేము జస్ట్ ఇంకా ప్రిపేర్నెస్ మాకు సంబంధించేవో మేము ప్రిపరేషన్ చేసుకుంటే ఆ ప్రిపరేషన్స్కి భయపడిపోయి పారిపోతున్నారు నువ్వును మీ మంత్రులను. ఇంకా నువ్వు రేపు మాపచ్చి వెళ్ళిపోతావేమో మాకు కూడా తెలియదు. కాబట్టి ఏం చెప్దాం వాళ్ళకి, ఏం చెప్దామన్నా చిన్నపిల్ల మెంటాలిటీలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి అంతే, ఏదో భయపడుతున్న ఎమోషన్స్ ఉంటాయి కదా, అవి కనిపిస్తున్నాయి. డిఫెన్స్ మినిస్టర్ వస్తాడు, ఎందుకంటే వీళ్ళ మాట ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రపంచ దేశాధినేతలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అమెరికా పట్టించుకో